నమస్తే. రాష్ట్రంలో రాజకీయ అంశాలు చాలా ఉన్నాయి మాట్లాడడానికి. హైడ్రా ఇష్యూ, మూసీ పరివాహక ప్రాంతంలో అక్కడున్న కూల్చివేతలు అండ్ దాంతోపాటుగా కొండా సురేఖ, సినీ ఇండస్ట్రీకి కేటీఆర్కు మధ్య జరుగుతున్న వార్, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్, సనాతన ధర్మం మీద ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ మనకి చాలా అంశాలు కనిపిస్తున్నాయి. మాట్లాడదాం. నా ముందు ఇదే అంశాలపై మాట్లాడడానికి అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. దయాకర్ గారు నమస్తే. నమస్తే రాఘు. ఎప్పుడు వచ్చారు ఢిల్లీ నుంచి? చాలా రోజులు అయిందా? ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోతున్నా ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఉండాల్సి వస్తుంది అప్పుడు. ఎప్పుడు ఉంటుందంటే క్యాబినెట్ మీకేమన్నా క్యాబినెట్ ఏది ఏదో మీరే వార్తలు వేస్తుంటారు కానీ ఏమి ఉండనట్టుంది నాకు తెలిసి. దసరా లోపని అంటున్నారు. దసరా ఇప్పుడు ఇంకా వారం రోజుల్లో దసరా వస్తుంది. వాళ్ళ తర్వాత మీరు అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు మళ్ళీ మీరే వార్తలు ఇచ్చారు, మీరే ఇప్పుడు హర్యానా ఎలక్షన్ లోపు అయితే మాట్లాడడానికి అవకాశం లేదు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళ అపోజిషన్ లీడర్ గెలిస్తే ముఖ్యమంత్రులు చేయాలి, క్యాబినెట్ ఇవన్నీ ఉంటుంది, మళ్ళీ అవి ప్రయారీ ఉంటుంది కదా. సో ఈ నెలలో అయితే కష్టమే నేను అనుకోవడం. మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు ఉండకపోవచ్చు, ఉండే అవకాశాలు తక్కువ. నిన్న రేవంత్ రెడ్డి చాలా అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చారు ఈ డిజిటల్ కార్డ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా. ఆయన కేటీఆర్ మీద, హరీష్ మీద, సబితా ఇంద్రారెడ్డి మీద, వాళ్ళ ఫామ్ హౌస్ల మీద మాట్లాడడం ఒక ఎత్తు అయితే, కేవీపీ రామచంద్రరావు పేరుని తీసుకొచ్చారు. కేవీపీ మీ కాంగ్రెస్లో ఆయన సీనియర్ లీడర్, రాజశేఖర రెడ్డి నుంచి ఆయన కాంగ్రెస్లోనే కొనసాగుతున్నాడు. అంటే ఏం జరుగుతున్నది? నేను అనుకోవడం రేవంత్ రెడ్డి గెలుపుతుండాలి కేవీపీ. సో అందులో భాగంగా మాట్లాడి ఉండొచ్చు అన్నది ఒక బలమైన చర్చ జరుగుతున్నది బయట. నాకున్న అంచనా ఏంటంటే, మా పార్టీ వాళ్ళైనా ఇతర పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే హైడ్రా పరిధిలోకి వస్తే హైదరాబాద్లో సమస్య, తర్వాత ఆక్రమణలు, దురాక్రమణలు హైడ్రా కాకుండా అట్లాంటివి ఉంటే ఫేజ్ 2లో కూడా ఉంటుంది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు కదా ప్రజాధనం. ఇప్పుడు చాలామంది మొత్తం మన పేదలకు సంబంధించిన గుడిసెలు లేకపోతే ఇండ్లు ఇవన్నీ చూస్తేనేమో 5-6 వేల కోట్ల రూపాయలు ఏది ఉంటుంది. ఈ దురాక్రమణదారులు 5-6 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ 5-6 వేల కోట్ల పేదల యొక్క కన్నీటి చాటున ఈ 5-6 లక్షల కోట్ల రూపాయలు దోచుకునే యత్నం ఉన్నది. అందుకని హరీష్ రావు ఆగలేడు, కేటీఆర్ ఆగలేడు, కేసీఆర్ లోపల కొత్త ఉడుకుతుంటాడు చంద్రముఖిలాగా, బయటికి కనపడదాని ఫేసు. అట్లా ఉంటుంది. ఇప్పుడు మనం పల్లం రాజు గారి ఎపిసోడ్ని మీరు తీసుకున్నారు, పల్లం రాజు గారు గాంధీల కుటుంబానికి ఎంత నమ్మకమైన మిత్రుడు మీకు తెలుసు. తర్వాత వాళ్ళ డాడీ ఓల్డ్ పిసిసి ప్రెసిడెంట్ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అలాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అనకూడదు కానీ ఒక రకంగా సహించే స్థితిలో లేనప్పుడు ఎవరైనా సరే, రేపు అంటుండ్రు కదా అంటారు రేవంత్ రెడ్డి గారి సోదరులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, అని ఎవరైనా సరే పరిధి దాటితే పోయి నువ్వు కెమెరా పెట్టవాడా? పెడతానే ఉన్నా. ఎన్ని రోజులు ఆపుతావు వీటిని అని చెప్పారా? నేనేమన్నా వాళ్ళని అంటే పేదోళ్ళ పక్షాన పోరాడడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, మేము కూడా ఉంటాం కాంగ్రెస్లో. మేము కూడా ఎవరైతే పార్టీకి పనిచేసిన వాళ్ళందరం అన్న ఇట్లా కాదు అని చెప్తాం. అధికారులకు కూడా చెప్తున్నా నేనైతే, మీరు హక్కు ఉన్న వాళ్ళ పక్షాన కనుక మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీరు రేపు పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాల హక్కులు ఉండి వాళ్ళు ఇల్లు కూలిస్తే రేపు వాళ్ళు కోర్టుకు పోతే వీళ్ళనే కదా చివాట్లు పెట్టేది. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే గతంలో ఆక్రమణలకు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాటి మీద క్రిమినల్ కేసెస్ అవుతున్నాయి. తర్వాత కొంతమంది అధికారులు లేరు, ఆంధ్రాకు షిఫ్ట్ అయిన కొంతమంది అధికారులు ఏమో అసలు ఈ లోకంలోనే లేరు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏళ్ళ తరబడి చెరువులలో పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళని మీరు ఏం చేస్తుండ్రు, మీరు ఎందుకు ఇచ్చిండ్రు అంటే ఈ 10 సంవత్సరాల పాటు వాళ్ళని కాపాడడం కాదు, వీళ్ళే కొత్తగా చెరువుల ఆక్రమణకు దాదాపు ఎంతమంది 30-40 మంది ఎమ్మెల్యేలే పాల్పడ్డారు అనేది మనకున్న ఒక. పల్లం రాజుదేమో సైలెంట్ గా వెళ్ళి కూల్చేసారు. కూల్చిన తర్వాత తెలిసిన జనానికి ఎవరిది ఇది అంటే పల్లం రాజు దీని వెనకాల ఉన్నారు. అట్లా రకరకాలుగా జరిగినాయి. కేవీపీది డైరెక్ట్ అంటే సైలెంట్గా వెళ్ళి పనిచేయడం ఒక ఎత్తు, సరే నోటీసులు ఇచ్చి పనిచేయడం. డైరెక్ట్గా మీటింగ్లో వీళ్ళంతా అని కేటీఆర్తో, హరీష్తో, సబితతో, వీళ్ళందరితో అంటగట్టడం ఇంకొక రకమైన స్టెప్ ఇది. సో ఇంత అగ్రెసివ్ స్టెప్ ఎట్లా తీసుకున్నారు? సరే పొరపాటున ఏమైనా యథాలాపంగా నోర్జార్ ఏమైనా మాట్లాడినంటే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన 2 సార్లు ఆయన పేరును ఉపయోగించాడు, 2 times. అంటే నేను ఏమంటున్నా అంటే దీని విషయంలో ఆ పక్కన ఉన్న
కేవీపీ గారి అక్రమంగా ఉన్నా కూడా ఆ సందర్భంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కానీ కేవీపీ గారిని అన్నదాన్ని నేను పల్లంరాజు గారితో పోల్చడం అంటే ఉద్దేశం ఏంటంటే కేవీపీ గారి మాదిరిగానే పల్లంరాజు గారు కూడా అదిగా దాంతోపాటు తిరుపతి అన్న కూడా సేమ్ సొంత ఇంటి సభ్యుడే కదా. స్టే అనేది వెరిఫికేషన్స్ కొరకే కదా, అధికారికంగా ఉన్నదా లేదా, బఫర్ జోన్లో ఉందా అనేదే కదా. తనకుంటే ఆ హక్కును పొందే అవకాశం ఉంటుంది, లేదంటే సేమ్ ఉంటుంది. నేనేమంటున్నా, పేదలకు వాళ్ళకు ఇంటి నెంబర్లు లేవు, వీటి లేని వాటిని ఇమీడియట్గా కూల్చేసరికి అందరూ వాళ్ళ పక్షాన్ని కొట్లాడుతున్నారు. వాళ్ళకి ఇంటి నెంబర్లు నల్ల నెంబర్లు ఇచ్చిన వాళ్ళు మీరు కొట్లాడండి నేనే ఇచ్చిన దాన్ని ఎందుకు కొట్లాడట్లేరు, వీళ్ళు న్యాయ సలహా పెట్టుకున్నారు కదా. వాళ్ళను మనము షిఫ్ట్ చేసి వాళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్లో మేము కట్టిన రాజీవ్ గృహకల్పన రాజీవ్ స్వగృహంలో మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. లీగాలిటీ లేని పేదలకు మేము లీగల్ ఇండ్లు ఇస్తున్నాం. ఇప్పుడు సపోజ్ మూసీ రివర్ బోర్డుకి సంబంధించి చూసుకోండి, అక్కడ ఉన్న వాళ్ళను కన్విన్సింగ్ మెథడ్ వదిలి రెచ్చగొడుతున్నారు. చర్చ కేవీపీ నుంచి మీన్స్ ఇక్కడ కేవీపీ గారి విషయంలో కూడా వారు ఆక్రమణ గురై చేస్తే వారికి కూడా సేమ్ ఉంటుంది. పేరు ఎత్తడం దాన్ని కొత్తగా పొలిటికల్ గానే మాట్లాడదాం మనం. పొలిటికల్ వేలోనే మనం ఆలోచిస్తే రేవంత్ ఏమైనా గెలుపుతున్నారా ఢిల్లీలో? ఇప్పుడు కేవీపీ గారికి ఆంధ్రప్రదేశ్ కేవీపీ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి. అఫ్ కోర్స్ జాతీయ స్థాయి రాజకీయాల్లో వారు ఎంపీగా పనిచేసిండ్రు. వారు ఎక్కడ సౌత్ ఇండియాలో అటు తమిళనాడు కావచ్చు ఎక్కడైనా అన్ని పరిచయాలు ఉంటాయి. ఇంకా గెలకాల్సిన అవసరము మెలకాల్సిన అవసరము లేదు కదా. ఇప్పుడు సీఎం 2014 టికెట్స్ 18 టికెట్స్ మొన్న టికెట్స్ దీంట్లో ఆయన పాత్ర లేదా? ఉన్నది కదా తెలంగాణ. న్యాచురల్ పరిచయాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. ఇప్పుడు కొంచెం సిడబ్ల్యూసీ లీడర్స్ ఉంటారు, సిఈసి లీడర్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళని ఎక్కడ ఉన్న దేశంలో ఎక్కడ ఉన్న వాళ్ళైనా ప్రస్తావన చేస్తారు. తెలుగు వాళ్ళు ఇంకా దగ్గర, ఎందుకంటే మొన్నటిదానికి రాజకీయాల్లో 2 తెలుగు రాష్ట్రాలు కలిసే ఉన్నాయి కాబట్టి తనకు సానుకూలంగా ఉన్న వాళ్ళకు పదవులు ఇప్పించుకునే ప్రయత్నంలో చాలా మందికి ప్రయత్నం చేసి సక్సెస్ అయింది కూడా కదా ఆల్మోస్ట్ ఆల్. అలాంటప్పుడు ఇంకా దాంట్లో సమస్య ఉంటుంది. ఇంకా దాంట్లో ఇప్పట్లో ఇలాంటి సీనియర్స్ కూడా చాలా సైలెంట్గా ఉంటున్నట్టున్నారు ఈ జరుగుతున్న వీటి మీద. ఈ కొండా సురేఖ వార్లో సైలెంట్గానే ఉన్నారు, మిగతా ఈ హైడ్రా విషయంలో మూసీ విషయంలో సైలెంట్గానే ఉన్నారు. హైడ్రా మూసీ విషయంలో ముఖ్యమంత్రి గారి మీద టార్గెట్ చేసినప్పుడు మాట్లాడుతున్నారు, కానీ అది క్యాబినెట్ డిసిషన్ ఒకటి. రెండోది అధిష్టానానికి తెలుసు, సుప్రీంకోర్టు పరిధిలో కూడా ఉన్నది కదా. హైడ్రా అనేది బుల్డోజర్ అనేది ఎక్కడ బుల్డోజర్ న్యాయబద్ధంగా పోతుంది, ఎక్కడ బుల్డోజర్ అన్యాయంగా పోతుంది అనే దాని విషయంలో చూడాలి. ఎందుకు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లు ఏమో ఓట్లు వేయని వాళ్ళ వైపు పోయినాయి. బుల్డోజర్ రాజ్ అని చెప్పి రాహుల్ గాంధీ అంటే ఇక్కడ ఉన్న కొంతమంది పుల్లయాలు మల్లయాలు కలిసి బుల్డోజర్ రాజ్ వద్దంటున్నారు. అంటే అక్రమాలు చేసుకుంటాం మా కాడికి బుల్డోజర్ రావద్దు అని అంటున్నారు. అది కలవదు కదా. డెఫినెట్గా పేదోళ్ళకు హక్కు లేకపోయినా ప్రత్యామ్నాయం చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మా నాయకులు కూడా ఇప్పుడు ఎవరు మీకు స్పందించండి, ఒక 2-3 ఉంటారు. భట్టి గారు అంటే యుఎస్లో ఉన్నాడు, అక్కడి నుంచి కూడా వారు మీడియా బ్రీఫ్ ఇచ్చిండ్రు. ఉత్తమ్ గారి యొక్క తండ్రి గారు ఇప్పుడు ఈ మధ్యన మరణించడం వల్ల ఆయన ఇప్పుడు మనం ఏం చేయలేము. ఇంకా ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏదైనా పద్ధతిలో స్పందిస్తూనే ఉంటారు. ఇప్పుడు కొండా సురేఖ గారి ఇష్యూలో ఆమె స్పందిస్తూనే ఉన్నది. దానికి సంబంధించిన అంశంలో రిజైండర్ తర్వాత మేమందరం కూడా మంత్రులే కాదు, ఎమ్మెల్యేలే కాదు, ఎమ్మెల్సీలే కాదు, అందరూ కూడా దాన్ని స్పందించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి పెద్దగా అంటే ఎవ్రీడే ఇన్ ద మీడియా సీఎం ఉండడము లేకపోతే ఆయనే వివరణలు ఇవ్వడం వల్ల తనే అంత. ఇప్పుడు ఖర్గేని కలిసిండు, హైకమాండ్ రేవంత్ మీద సీరియస్గా ఉంది, రాహుల్ చాలా సీరియస్గా ఉన్నాడు. రకరకాల స్పెక్యులేషన్సా లేకపోతే మీ పార్టీ వాళ్ళు ఇస్తున్న లీకులా? స్పెక్యులేషన్స్. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంకొంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి రేవంత్ ని మార్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఇట్లాంటివి కూడా తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు మన మిత్రులకు ఇచ్చేస్తే రేవంత్ రెడ్డి గారిని మార్చుడు కాదు, మొత్తం అసలు ఆయన పార్టీలోకి వెళ్ళి వెళ్ళగొట్టినట్టు కూడా చేస్తారు వీళ్ళు. కొంత మనోడు ఐటీ మంత్రి అయినాక ఐటీ అభివృద్ధి చెందు లేదో కానీ వాళ్ళు ఐటీని డెవలప్ చేసుకున్నారు. అంటే సోషల్ మీడియా, వాట్సాప్తో పాటు తర్వాత వీళ్ళు ఉంటారు కదా అవుట్ సోర్సింగ్లో కొంతమందిని తీసుకురావడం, ఆ టాస్క్ వరకు వాళ్ళతో వాడడం. ఇప్పుడు మనం సినిమా తీస్తే కాక నటులు ఎంపిక చేసుకున్నట్టు ఇప్పుడు ఎపిసోడ్ ఉన్నది. మంచి రక్తి కట్టించే వాళ్ళు ఎవరు హైడ్రా విషయంలో మంచిగా దాన్ని థ్రెటన్ చేసేటోళ్ళు, కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ చేసేటోళ్ళు, రియల్ బాధితుల బాధ మనకు అర్థమవుతూనే ఉన్నది. ఎవరైతే మూసి రివర్ బెడ్లో పోతున్న వాళ్ళు
నిజంగా వాళ్ళకి తెలియక కొని నష్టపోయిన వాళ్ళ ఆక్రందన మనకు అర్థమవుతూనే ఉంది. వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అనేది చూసుకోవచ్చు. కానీ వీళ్ళు ఫ్రేమ్ చేసిన, నాకు తెలిసి నేను ఐడెంటిఫై చేస్తున్న వాటిల్లో ఒక 10-12 మంది ఉన్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు కేవీపీ ఎపిసోడ్ తీసుకుంటే ఏ సందర్భంలో అయినా మీరు చూడండి, అంటే సోషల్ మీడియాలో కానీ వార్తల్లో కేవీపీ ఎవరయ్యా అంటే ఒక నెగిటివ్ ఎలిమెంట్ కింద తెలంగాణ రాజకీయాల్లో తనని చూస్తారు. మరి కారణాలు ఏంటి? కేసీఆర్తో అంటే కలిసి అప్పట్లో వారు ఈ తెలంగాణ వద్దు అని చెప్పి సమైక్యాంధ్ర మీద ఏంది మన పార్లమెంట్లో రాజ్యసభలో ఆయన బోర్డు పట్టడం వల్ల కొంత తెలంగాణలో ఆ వ్యతిరేకత ఉన్నది అంతే. కానీ పార్టీగా వారు మాకు సీనియర్ లీడర్ కదా పార్టీ. తెలంగాణ విడిపోయిన తర్వాత నష్టపోయినా కూడా వాళ్ళు ఇంత జగన్ వేవ్లో ఆయన అధికారంలోకి వచ్చినా కూడా జగన్ వైపు కన్నెత్తి చూడాలి. ఇప్పుడు అప్పటి నుంచి కాంగ్రెస్తోనే ఉండి ఇప్పటి నుంచి కాంగ్రెస్ వరకే ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటుంది రఘు అంటే, మీకు అంటే తెలియంది కాదు కానీ దాన్ని అబ్జర్వ్ చేయరు. నాయకులకు లాయల్గా ఉన్న వాళ్ళకు అవకాశాలు ఇప్పించడానికి తన లాయల్టీని ఏమంటాము పెర్ఫామ్ చేసుకోవడానికి డెఫినెట్గా వాళ్ళకి సంబంధించిన నాయకులు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఎక్కడున్నా. ఇప్పుడు మనకు రఘువీరారెడ్డి గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా వారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా బీసీలకు కానీ ఓసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు ఏదైనా అవకాశం ఉంటే ఆయన దగ్గరికి పోతే పరిచయాలు, వాళ్ళకు సుదీర్ఘకాల పరిచయాలు. ఆయనతో నేను కంపేర్ చేయను. కేవీపీ అంటే డిఫరెంట్ లేదు అంటే వారి స్థాయిలో వారు, వీరి స్థాయిలో రాజకీయాల్లో కేవీపీ తెలంగాణ మొత్తం ఎలక్షన్ టికెట్స్ అంతా ఆయన చేతుల్లోనే, ఆయన వ్యవహారం, ఎన్నో డిస్కషన్స్ వచ్చినాయి. ఆయన అన్యాయులకు ఆయనకి ఇప్పించుకునే అవకాశం ఉండొచ్చు. మొన్న కూడా నేను ఒకసారి కలిసిన వారిని కూడా, ఒకసారి ఢిల్లీలో ఉన్నప్పుడు కలిసిన, ఇట్లనే అన్నాడు, నువ్వేంది నేనేది మన ఇద్దరం కార్యకర్తలనే ఉన్నాం దయాకర్, మంచి అవకాశాలు వస్తాయి నాకు కూడా. చివరికంటే నన్ను కూడా అడ్డుకున్నారు. చివరికి రాజశేఖర రెడ్డి గారు నాకు అవకాశం ఇప్పించిండు అని అనండి. అంటే మీలాగా ఆయన కూడా ఇక్కడ అవకాశం కోసం వెయిట్ చేస్తుండా అప్పుడు. ఏది ఇప్పుడు సీఎంగా రాజశేఖర రెడ్డి గారు తన సొంత మనిషి ముఖ్యమంత్రి అయినా కూడా తనకు అధికారం రావడం అనే సమస్య అయింది. సుదీర్ఘకాలం తర్వాత వారికి ఇక కొట్లాడో మెప్పించో ఒప్పించో రాజ్యసభ సీటు ఇచ్చిండ్రు అప్పుడు. అట్లనే నువ్వు నేను కార్యకర్తలు లెక్క ఉండాల్సిందే, నువ్వు నేను చేసేది ఏముండదు, నీకు కూడా మంచి అవకాశం వస్తుంది అంటే ఆయన ఎవరైనా పరిచయం ఉన్నవాళ్ళు, గతంలో రాజశేఖర రెడ్డి గారి నుంచి పరిచయం ఉన్న వాళ్ళు వారిని కరుస్తారు, వాళ్ళ కొరకు అనుకూలత చేస్తారు అంతవరకు. ఇక్కడ ఇంకొకటి కేవీపీ పేరుని తీసుకొచ్చిండు, పక్కనే పొంగులేటి ఉన్నాడు. పొంగులేటి ఫామ్ హౌస్ మీద కూడా వివాదం ఉన్నది. కేటీఆర్ తో పాటు పొంగులేటి ఫామ్ హౌస్ సంగతి ఏందని చాలా మంది అడుగుతూనే ఉన్నారు. సో ఈ పొంగులేటి పేరును ప్రస్తావించకుండా కేవీపీ పేరును ప్రస్తావించడం, ఇప్పుడు సంథింగ్ ఫిషీ ఏదో జరుగుతున్నది అన్నదే ఒక, అది చూడాలి మరి కనుక్కోవాలి. నేను కూడా ఇప్పుడు నువ్వు కొత్తగా ఆ అంశాన్ని తెర మీదకి తెచ్చినావు, నేను కూడా దానిలో లోతుగా వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు మంత్రి అయినా సరే పొంగులేటి గారికి విమర్శలు తప్పట్లేవు, ఐటీ దాడులు తప్పట్లేవు, సిబిఐలు ఈడీలు తప్పట్లేవు. తప్పవు కదా మరి, అది కాంగ్రెస్ మంత్రి కాబట్టి. అదే బీజేపీ ఎమ్మెల్యే అయితేనో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితేనో ఉండకపో, ఉన్నావే మన మల్లన్నని చేసినట్టు, ఏది మన మల్లారెడ్డిని వచ్చి చేసి ఏదో కొండందు ఎలకను పట్టినట్టు చేస్తారు. ఇక్కడ మాత్రం అసలు భూగోళం బద్దలైనట్టు చేసే ప్రయత్నం చేస్తారు బీజేపీ తాలూకు. కానీ నేనేమంటున్నా అంటే, పొంగులేటి గారా, కేవీపీ గారా, లేదంటే సవితా గారా, ఇంకెవరనే విషయం పక్కన పెడితే, దురాక్రమణ అనేది పేదోని కడుపు మీద కొట్టినట్టు నా దృష్టిలో. అంటే కాంగ్రెసు, మలమానాడు, సామాజిక ఉద్యమాలు తీసేయండి, ఒక వ్యక్తిగా ఎవరి ప్రాపర్టీస్ అవి? ఇప్పుడు హైదరాబాద్కు కోట్ల రూపాయల పన్నులు కడుతున్నది ఎవరు? స్వచ్ఛంగా చెప్పాలంటే అంతో ఇంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదోడే. వేల కోట్ల అప్పనంగా కొట్టేసి ట్యాక్సులు కట్టకుంటే ఎగ్గొట్టుడు ఒక ఎత్తు అయితే, ఈ దురాక్రమణలు చేసి చలామణి అవుతున్న ఈ దొంగలను పట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది సామాన్య జనం ఆలోచించాలి. కానీ ఎంతవరకు మీరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మేము మా ఛానల్ ఓపెన్ చేస్తే మీరు చూసుంటారు, మేము ఎన్నో తిరుగుతూ ఉన్నాం. మేము ఈ పలానా చెరువు కబ్జా, ఆ చెరువు కబ్జా, ఈ చెరువు కబ్జా అని. మేము వెళ్ళిన ఒక్కదాని దగ్గరికి ఇంతవరకు ఏ బుల్డోజర్ రాలే. అంటే ఇప్పుడు జనాలకి ఒక హైప్ తీసుకొచ్చారు, జనాలు కూడా నమ్మిర్రు, ఎస్ ఇది మంచి పరిణామం హైడ్రా తీసుకురావడం అన్నది అని పబ్లిక్ బాగా ఓన్ చేసుకున్నారు. కానీ వెళ్తున్న కొద్దీ అది ఎందుకో గాడి తప్పుతున్నదేమో అన్న ఒక అనుమానం ప్రజల్లో స్టార్ట్ అయింది, ఒక ఆలోచన. అసలు నేనంట కూలగొట్టిన ప్రతి దగ్గరికి పోతే ఆక్రందనలు ఉన్నది 10%.
90% కిక్కు అనుకుంటే ఆ భూమి ఎవరిదో కూడా తెలియకుండా వెళ్ళిపోయింది. వాళ్ళు ఏం చేస్తుండ్రంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు స్ట్రక్చర్స్కి ఒక 1 crore వరకు అవుతున్నాయి. 1 crore స్ట్రక్చర్ పెట్టేస్తే ఆ ల్యాండ్ కాస్ట్ 100 crores ఉంటుంది. పోతే 1 వస్తే 99 అంతే. వాళ్ళ ఈ కూలగొట్టిని మీరు చూస్తలే వాడు ఎవ్వడు వచ్చి అక్కడ ఏడవాడు. ఎందుకంటే అది మీరు సంగారెడ్డి దాంట్లో మీరు చూసుంటారు మీడియాలో చెరువులోనే బ్రిడ్జ్ చేసుకుంటే ఏకంగా. అంటే ఇది ఈ ప్రజల ఆస్తులు అంటే ఎవరి కాకపోవడం వల్ల సమస్య అవుతుంది. నాకేంటిలే నా పాయింట్ అదే, మీరు ఎంత చిత్తశుద్ధితో దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. పెద్దోళ్ళని వదిలేసి కేవలం మిడిల్ లేకపోతే చిన్న చిన్న బిల్డర్లు వాళ్ళ మీద పడ్డారు అన్నది ఇది వస్తున్న అనుమానం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది మొదలే. హైడ్రాకి రేపు చట్టం కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చట్టసభల్లో చర్చించి ఎట్లా చేస్తే అక్రమాలు మనం వెలికి తీయచ్చు, అక్రమాలు కూల్చివేయచ్చు, వాళ్ళని కూడా చెప్పమందాం. బీఆర్ఎస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని కూడా హైడ్రా చట్టం చేస్తే మంచిదనేది నా అభిప్రాయం. రెండవది, జీవో డెరివేషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్టే కదా. బీజేపీ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతారు. సరే, రఘునందన్ యాంగిల్ డిఫరెంట్, అడ్వకేట్ కాబట్టి తను వివిధ ఆక్రమణలు చూసినవాడు. సంబంధించిన అంశంలో నా మద్దతు ఉంటుంది. మంచి వాళ్ళను చెడగొడితే మాత్రం నేను కొట్లాడతాను. కిషన్ రెడ్డి గారు ఆ పొడవ మీద వేసిండు కాలు, ఈ పొడవ మీద వేసిండు. బండి సంజయ్ ఒకవైపు ఎక్కువ ఇటే వేసిండు, ఏది పేదల వైపు అనుకుంటూ అక్రమదానుల వైపు. నేనేమంటున్నానంటే, పేదల పక్షాన కొట్లాడేటోడు ఉంటే ఒక లిస్ట్ నువ్వు ఈ 3 పార్టీలకు పంచి వీళ్ళ పక్షాన మీరు కొట్లాడాలంటే లీగల్ ఫైట్ ఇది. ప్రభుత్వం మీద కొట్టాలంటే బుల్డోజర్లకు అడ్డం వండుకోరి, నిలువు వండుకోరి అని చెప్పు. కానీ లీగల్ ఫైట్లో ప్రభుత్వ అధికారులు మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే స్టేలు ఉన్నాయి, రైట్ఫుల్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. వాటిని పట్టుకోండి. ఆడికి వచ్చినాక ఇది చూపించినాక ఏదో వెనకడికి పాము కనుక ఏదో పెడతారు కదా, తెల్ల ఉసిరు ఏదో పెట్టంగానే అది వాసన చూసాను. డెఫినెట్గా అధికారులు ఎవరైనా అట్లా కూలగొట్టారు అనుకోండి, మేము కూడా దాని మీద సీరియస్గానే ఉంటాం. డెఫినెట్గా అసలు అధికారులకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు పోయినాయి. అధికారము హక్కు ఉన్న వాళ్ళ పట్ల మీరు కనుక దుందుడుకపోతే తర్వాత మీరే దాని నష్టం చెల్లించాల్సి వస్తుందని చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఆచితూచి. కానీ కొంతమంది ఒక 10 to 15% వాళ్ళు మాత్రం చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తున్నారు. నోటీసులు ఇవ్వమంటే అందరికి ఇచ్చేస్తున్నారు. మేము పోయినాం, మీరు అంటున్న పాయింటే. ఇప్పుడు మేము ఇక్కడ పటాన్ చెరువు దగ్గరికి పోయినాం. ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి వాళ్ళ గోడల మీద రాసి వచ్చారు, ఇన్స్పెక్టెడ్ దిస్ హౌస్ ఈజ్ ఇన్ FTL అని. ఇక్కడ మల్కాజ్గిరిలో రాసిరు. ఇక్కడ జొన్నబండ అని అల్వాల్ దగ్గర ఉన్న ఒక వడర్ వస్తే 40 ఏళ్ళ నుంచి ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏకంగా నోటీసులు ఇచ్చారు. ఇది అధికారుల అత్యుత్సాహమా లేకపోతే గవర్నమెంట్ ఆలోచన? ఇంట్లో వీళ్ళకు గతంలో వీళ్ళ ద్వారా లబ్ధి పొంది వీళ్ళ వల్ల ట్రాన్స్ఫర్లు అయ్యి వీళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కదా, బీఆర్ఎస్ అనుకూలంగా పనిచేసిన వాళ్ళకు ఈ ప్రభుత్వం మీద కొంత కోపం ఉంది. సపోజ్ కేటీఆర్తోనో, హరీష్తోనో, లేకపోతే కవితతోనో, కేసీఆర్తోనో దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొన్ని ఆక్రమణలు సహకరించిండ్రు. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసాం తెలిసి. ఎందుకంటే ఇక ఇట్లా ఉంటే ఈయన ఇక మొత్తం కొండను మింగినట్టే ఊరిని మింగేస్తారనే ఉద్దేశం వాళ్ళకేంది. చేయరు కానీ ఈ ప్రభుత్వం చెడ్డ పేరు రావాలన్నట్టు కూడా కొంతమందికి 10% మళ్ళీ వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే ఏమైందంటే వాళ్ళు కూడా రేపు బాధ్యులవుతారు. ఎవరైతే వద్దు అన్న వాళ్ళకి చేసిందానికి ఇప్పుడు MRO, RDO, కలెక్టర్ వీళ్ళు సూచించిన వాళ్ళకే నోటీసెస్ సర్వీస్ కావాలి. వాళ్ళే దానికి రెస్పాన్సిబిలిటీ కూడా. వాళ్ళు నోటిఫై చేసిన వాటినే హైడ్రా కానీ లేకపోతే ఎవరైతే కూల్చివేతకు సంబంధించిన సిస్టమ్ ఉంటుందో వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక దగ్గర నేను చూసిన గవర్నమెంట్ భూమి ఆక్యుపై చేయగానే పోయిన ఇమీడియట్గా కూలగొట్టిండ్రు. ఇంకో దగ్గర దాంట్లో ఉన్నప్పటికి కూడా వాళ్ళని చూసి పట్టించుకోవట్లేదు. దీన్ని ఎందుకు చేయట్లేవు అని మనం అడిగేసరికి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ల మీద మాట్లాడినాం. సరే, కొన్ని ఆక్యుపై చేసిరు, అదొక భాగం. ఆక్యుపై చేయకుండా కన్స్ట్రక్షన్ నడుస్తున్న వాటి కన్స్ట్రక్షన్స్ అని ఆపాలి కదా, ఆర్డర్ ఇచ్చి మీరు ఫస్ట్ ఇది ఆపండి, వర్క్ ఆపండి. ఒక చర్చ. రేపు వాళ్ళు స్టేకి కూడా పోతారు. స్టే వెకేట్ ఇప్పుడు ఇది ఏమి ఒక 6 నెలలు హైడ్రా పనిచేసి ఇప్పుడు మూసిది అనుకోండి 5 నెలలే ఖాళీ చేయించేది. తర్వాత వాళ్ళకు
ఏమంటారు పునరావాసం కల్పించడం, వాళ్ళని అకామిడేట్ చేయడం, సెకండరీ తర్వాత వాళ్ళకి ఈ ఏరియాలో అవుతున్న డెవలప్మెంట్లో కూడా ఇన్వాల్వ్ చేయాలనేది. ఇప్పుడు మాల్స్ వస్తాయి, అక్కడ వివిధ రకాల షాపింగ్ కాంప్లెక్సెస్ వస్తాయి, చాలా రకాల బిజినెస్ మోడల్ ఉంది ఏది మూసికి కూడా. దీంట్లో అకామిడేట్ చేయొచ్చు, వాళ్ళని నోటీస్ చేసుకుంటున్నారు ఇప్పుడు మున్సిపల్ అధికారులు. కానీ వీళ్ళు స్టేకి పోయినా ఇది చట్టమైన తర్వాత ఇది నిరంతరం ఉంటుంది. కాబట్టి మీరు తప్పుడు పనులు చేసిండ్రు అనుకోండి, దాని నుంచి రిట్రీట్ కాండి, వెనుకకు రండి. లేకుండా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చేసే ప్రయత్నాలు చేస్తే ఈ రోజు కాకపోతే 5 సంవత్సరాలకైనా లీగాలిటీ అనేది నీకు వస్తుంది కదా, నీ ఒరిజినాలిటీ ఏంటనేది. కాబట్టి వీళ్ళు నేను ముందే చెప్పిన పేదల కన్నీళ్ళ మాటున మీ అక్రమాల యొక్క లక్షల కోట్ల రూపాయల అక్రమార్జనను దాచుకోవాలని ప్రయత్నం చేయకండి. వాళ్ళ సొమ్ము దోచుకొనే వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించారు. వీళ్ళ దగ్గర కూడా ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల దగ్గర ఉన్నవి కూడా బయట పడతాయి రేపు. ఇంకా మీకు ఓఆర్ఆర్ దాటలేదు, అది RRR వరకు పోతుంది. ఈ RRR చుట్టూ కూడా మీరు ఒక 5-6 చెరువులను మీరు నిఘా పెట్టి చూడండి, అక్కడ ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది. ఇప్పుడు ఇదంతా ఒక ప్రొటెక్టివ్ మెజరే. ఆ చెరువులు రేపు ఆ చెరువుల చుట్టూ ఉన్న FTL వాటిలలో కూడా ఆ బఫర్ జోన్లలో కూడా ఆక్రమణల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే చెరువుల పరిరక్షణ లేదు, ఎందుకంటే హైదరాబాద్లో చెరువులన్నీ కూడా కబ్జా అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఇక వాటిని 30-40 ఏళ్ళు కాదు 50 ఏళ్ళ పై చిలుకున్నాయి. హుస్సేన్ సాగర్ తప్పితే మీరు లేక్ చూస్తే చుట్టుపక్కల ఎక్కడ కూడా ఉండదు. కానీ ఇక్కడ జరగబోతున్నది ఏంటంటే ఈ సెమీ అర్బ్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉండే చెరువులు, తర్వాత రేపు అర్బన్ ఏరియాగా కాబోతున్న రూరల్ మండలాలు కూడా వీటిని ప్రొటెక్ట్ చేయడానికి చేస్తున్నది. ఇంకోటి వీటి వల్ల ఏంటంటే వరద ముంపు ఉన్నది. ఇప్పుడు నీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో సిటీని చూడాలంటే, ఇప్పుడు AI లాంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇక్కడికి రావాలంటే కూడా ఇది కడుపులో రాచపుండు ఉన్నట్టు ఉన్నది మూసి. అవును. తర్వాత ముంపు అనేది నగర స్పీడ్ అనేది చూస్తారు ఎవరైనా. ఒక ఫారినర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో తిరిగి సిటీ సెంటర్కి రావడానికి నాకు ఎంత సమయం పట్టిందని చూస్తుంది. అది నీ అభివృద్ధికి ఒక సూచి వాళ్ళ ఇండెక్స్లో, వరల్డ్ బ్యాంక్ ఇండెక్స్లో. ఇప్పుడు ఈ నగరంలో ఉండే కడుపులో ఉండే క్యాన్సర్ పుండుని కనుక మనం తొలగించుకుంటే అది ఎకనామిక్ మోడల్ అవ్వడం కాదు, రేపు భవిష్యత్తులో ఒక మంచి సిటీగా కూడా అవడానికి చేసే ప్రయత్నమే ఇది. కరెక్ట్గా అధికారులు కన్వే చేయలేకపోతున్నా, నేను చెప్పలేకపోతున్నా. కానీ 1,50,000 కోట్లు దేనికి పెడుతున్నాం అనే దానికి వివరణ కూడా ఉండాలి కదా. క్లారిటీ లేకపోతే ఎట్లా? కాళేశ్వరం కేసీఆర్ రేవంత్ మూసి అనే కాడికి వచ్చింది. ఆ చర్చ ఎక్కువ జరుగుతుంది కదా. అట్లనే పెట్టుకోండి మీరు. కాళేశ్వరం ఏమో కాళేశ్వరరావు, మూసీని మా రేవంత్ రెడ్డి గారు కదా. 2 సంవత్సరాల్లో మూసీని మీరు అబ్జర్వ్ చేయండి. రివర్ బెడ్లో అండర్ పాస్ నాకున్న సమాచారం ఇప్పుడంటే డిజైన్ లెవెల్లో ఉంది కాబట్టి ఈ ఏదైతే మురికి నీటిది దానిపైన ఒక 5 TMC పర్ యానం మనం ఎన్ రూట్లో ఎల్లంపల్లి నుంచి గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ అలొకేషన్స్ అప్పుడే 10 TMC పెట్టిండ్రు. దాని నుంచి 5 TMCని మనం కొండపోచం నుంచి తీసుకొని 2 చెరువులను నింపాలి. కంటామినేషన్ దీంట్లో ఈ మూసీలో వాటర్ రావడం ఒకటి, కంటామినేషన్ అవుతున్నప్పుడు కిందికి వదలడం. దానివల్ల ఏమైంది, వాటర్ బేస్ కూడా వస్తాయి. ట్రాన్స్పోర్టేషన్కి ఓన్లీ బస్ బేసే కాదు, కార్ల వల్ల మీకు ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో మీకు తెలుసు. 2 ధరలకు కూడా డబుల్ వే, ఇవన్నీ కూడా ఆక్రమణలు. ఇప్పుడు రైట్ఫుల్ యాక్టివిజం ఉన్న వాళ్ళని వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకొని ఆ బిల్డింగ్లను తీసుకొని వాటిని కొట్టేయాలి. మళ్ళీ ఇప్పుడు అదొక పని, వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళకు రైట్ఫుల్ అది వాళ్ళ భూమిని మనం తీసుకుంటున్నాం. కానీ దీంట్లో ఒక 200 నుంచి 300 ఎకరాల భూమి కూడా తేలుతుంది. దరి ఒడ్డులకు మధ్యన అక్కడ ఇక్కడ వాటిని కూడా ఎట్లా డెవలప్ చేయాలి మీకు దాన్ని. అంటే ఇప్పుడు థేమ్స్ నది పక్కన ఎట్లా ఉంది, లేకపోతే ఈ మెరీనా డ్రైవ్ ఎట్లా ఉంది, ఇదంతా కొంత అడ్వాన్స్డ్ తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది. మూసీని కొట్టేసి మూసీలో ఉన్న మన గుడిసెలు కొట్టేస్తున్నట్టు అనే ఆలోచనతోనే చాలామంది ఉన్నారు. కానీ దాన్ని రేపు వరల్డ్ క్లాస్ లెవెల్లో ఏ విధంగా చేయబోతున్నాము, అక్కడ ఉన్న వాళ్ళకి ఏ విధంగా అకామిడేట్ చేయబోతున్నాం, అర్బన్ హౌసింగ్ తోని కూడా అక్కడ ఇండ్లు కట్టియచ్చు దాదాపు ఇవన్నీ చూడాలి ఫ్యూచర్ లో. అది చెయ్యకపోతే హైదరాబాద్ను నువ్వు మురికి కూపంగా భవిష్యత్తులో చూడాల్సిందే. అదే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి పునరావాసం ఫస్ట్, వాళ్ళు అక్కడ ఉండాలని ఎవరు కోరుకుంటారండి? మొత్తం ఒకటే అడుగుతున్నారు, మాకు సరైన నష్టపరిహారం ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం, సింపుల్. నేనేమంటున్నా, నిజాయితీగా చెప్పుకుంటే 27,000 మంది సఫరర్స్ ఉంటారు, ఎక్కువ ఉంటారు. 56,000 అనుకుంటున్నా నేను. మనం ఇప్పుడు కట్టినయే 70,000 పైచీలకు, 35,000 వీళ్ళే కట్టిండ్రు. ఏది ORR చుట్టూ.
23,000 గతంలో రాజీవ్ స్వగృహ గృహకల్ప లాంటి కట్టి ఉన్నాయి. ఇంకో 1,00,000 ఇండ్లు కట్టి వాళ్ళకి ఇస్తే మనకు నష్టం ఏంది? 10,000 కోట్లు. అది 1,00,000 ఇండ్లకు 5 లక్షలకు ఒక ఇండ్లు చూసుకున్నా 10,000 కోట్లు. 10,000 కోట్లు మనం పెట్టలేమా? ఇప్పుడు 1,50,000 కోట్లు మురికిని తీయడానికి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి చేస్తున్నాం కదా. 10,000 కోట్లు రిహాబిటేషన్కి పెట్టిండ్రు కదా. దాంట్లో మూసీ రివర్ బోర్డ్ కార్పొరేషన్లోనే 10,000 కోట్లు వీళ్ళకు కంపెన్సేషన్ కింద ఇచ్చిండ్రు. మనం అదనంగా చేయొచ్చు, కానీ దాన్ని చెప్పడంలో సరిగ్గా ఇప్పుడు ఏమవుతుందంటే మొన్న ఇద్దరు మన రంగనాథ్ గారు దానకిషోర్ గారు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఇంకా ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళ హ్యుమానిటీని చెప్పట్లేరు. ఏది నేను దానకిషోర్ గారి విషయంలో కొన్నిసార్లు వారితో చర్చించినా కూడా ఏంటి వాళ్ళను ఆ మురికి నీటి నుంచి తీసుకుపోయి ఇంకో దగ్గర వేయడం, వాళ్ళకు మంచి ఇండ్లు కట్టేయడం, వాళ్ళకు స్కూల్స్ అక్కడ పెట్టడము, ఇట్లా ఈ రిహాబిటేషన్ ఏదైతే RRRకి సంబంధించి ఉన్నదో అది చేయాలని. మల్లన్న సాగర్ కూడా అది చేయాలి. వాళ్ళు చేయనందుకే కొట్లాడింది. కట్టిండ్రు ఇక్కడ ఏడా గజ్వేల్ని కట్టిండ్రు. నిజమైన భూమి పోయిన వాళ్ళు ఏమొచ్చి మళ్ళీ చెరువులనే ఉన్నారు. FTL నువ్వు ఒకసారి మళ్ళీ నువ్వు 6 రోజు కొట్లాడిపోయిందని చూడు. అదే FTL అంటే హరీష్ రావుకి చెప్పు. మరి భూమి 100 ఎకరాలు ఇచ్చిన భూమి రైతుల్ని తీసుకుపోయి FTL చెరువులో వండబెట్టిండు. అంటే వాళ్ళు FTL బఫర్లని ఎట్లా వాడుకుంటారో మీరు చూడండి. ఇక్కడ కూడా హరీష్ రావు కేసీఆర్ అనుయాయులకు కేటాయించిన వాటిని ప్రొటెక్ట్ చేయడానికి హరీష్ రావు ఏడుస్తున్నాడు, కేటీఆర్ ట్వీడుతున్నాడు. ఇది తప్పితే ఒకటి కాదు. నిజాయితీగా నేను ఇంకో ప్రపోజల్ కూడా త్వరలో కలిసినప్పుడు చెప్తా ముఖ్యమంత్రి గారికి. మీతో పదే చెప్తున్నా కూడా ORR RRR మధ్యన ప్రతి 5 కిలోమీటర్లు ఒక 20 to 25 acres పేదల కోసం మధ్యతరగతి వాళ్ళ కోసం వదిలేయండి. ఇందిరమ్మ ఇండ్లు కట్టియండి. మధ్యతరగతి వాళ్ళు చిన్నగా కొనుక్కోవడానికి ఇప్పుడు ఒక 1,50,000 2 లక్షల గజం అంటే సామాన్య ఉద్యోగి ఎక్కడ కొంటాడు? పోనీ అపార్ట్మెంట్లు అంటే కూడా 2 కోట్లు 3 కోట్లు దాటిపోయినారు. వాళ్ళ జీవితమే ₹1 కోటి లేని వాళ్ళు. ఇప్పుడు మనకు స్ట్రెచ్ ఎంత ఉంది? 365 కిలోమీటర్ల స్ట్రెచ్ వస్తున్నది ఇది చుట్టూ ORR RRR. అట్లీస్ట్ హైదరాబాద్లో పుట్టినందుకు పెరిగినందుకు ఆ చివరిలో ఉండే అదృష్టం దొరుకుతుంది కదా. ప్రతి 5 కిలోమీటర్స్కో 2 కిలోమీటర్స్ ఎంత 20 acres 50 acres వదిలేస్తే అది వాళ్ళ నివాసాలకు ఉపయోగపడుతుంది. మళ్ళీ ఇక్కడ ఎంత పెద్ద క్లాసిక్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎట్లా వదిలేస్తామనేది కాదు. డెఫినెట్గా వాళ్ళకు ఉండాల్సిన అవసరం ఉంది. అది చేస్తే ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ మనకు వెసులుబాటు ఉందని కోరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇంకో ముఖ్యమైన అంశం కొండా సురేఖ వర్సెస్ KTR. సో కొండా సురేఖ వర్సెస్ నాగార్జున. ఇప్పుడు ఆయన పరువు నష్టం దావా కేసు కూడా వేసినట్టున్నారు. సో ఈ టోటల్ ఎపిసోడ్లో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని మీరు అంటున్నారు? నేను అంటున్నా అందరిది తప్పే అనిపిస్తున్నది. ఆమె కూడా ఆ టైప్ ఆఫ్ కామెంట్స్ చేయాల్సింది కాదు మంత్రిగా ఉండి. సో మీ అనాలిసిస్ ఏంటి? నా దృష్టిలో ఇది అంతా కూడా మనోడు కనుక KTR కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అయితే ఈ పంచాయతీ లేకపో. ఇప్పుడు మామూలుగా అది రఘునందర్ గారు, కొండా సురేఖ గారు కళ్యాణ లక్ష్మి శారది ముబారక్లో పాల్గొన్నప్పుడు ఎవడో పనికిరాని చెత్తోడు ట్రోల్ చేసింది. అలాంటప్పుడు కొంచెం నింపాదిగా ఉంటూ ఏందక్క మేము నీ పక్షాన ఉండమా, ఎవడో పనికిరాని చేసి వాడిని ఎవరైనా పట్టుకొని జైలు వేయాలి, శిక్ష చేయాలి అన్ని దానికి. ఇప్పుడు అర్థమవుతుంది అక్క నొప్పి ఏంటో, మమ్మల్ని మా కుటుంబం లేదా మాకు పిల్లలు లేరా అంటే ఇప్పుడు ఎట్లా నువ్వు చేయించినవా అన్నట్టు ఉంటుంది కదా లేదా. అట్లా ప్రొవోక్ చేసి వదిలేసిండ్రు. అయితే ఈ మధ్యన మనం కొత్త టీం ఒకటి ఎవరు వచ్చిండ్రట బాగా ఎక్స్పోజ్ కావడానికి. ఒకటి ఏంటిది అది ఏదో టీమ్స్ పెట్టుకుంటారు కదా నాయకులుగా ఎలివేట్ కావడానికి. సోషల్ మీడియా వేరు స్ట్రాటజీస్. ఒక రోజుకు ఈ వారంలో నువ్వు చేయాల్సిన పనులు ఏంది, ఇది చేస్తే నువ్వు జనంలో నాంతో గిట్లనా అంటేంద్ర ఇవ్వడానికి ఆడమ్మలు. ఇప్పుడు ఒక మాట అనుకుందాము, రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకోండి అనే పదము ఎవరిచ్చినట్టు? నిజంగా ఆడవాళ్ళ మీద ప్రేమ ఉంటే ఆ పథకం మంచిదే కానీ ప్రభుత్వం సరిగా వాడతలేదని మా మీద విమర్శ చేయి. మమ్మల్ని విమర్శించడానికి పోయి ఆడవాళ్ళను నువ్వు ఎంత కించపరిచినట్టు. రికార్డింగ్ డాన్స్లు వేసుకోవడానికి రీల్స్ చేసుకోవడానికే తిరుగుతుండట. ఏంది రీల్స్ చేసుకుంటారంటే సంతోషంగా ఉన్నట్టే కదా, నీకెందుకు ఆ ఖండమంట. ఇప్పుడు ఒక ఆమె మలన సాగర్ ఏరియా నుంచే, అల్లయ్య కాన్స్టిట్యున్సీ నుంచే లేకపోతే నీ కాన్స్టిట్యున్సీ నుంచే ఆ కూరగాయలు ఆకుకూరలు ఏడుకు అమ్ముకోవడానికి పోతున్నది. ఒక అమ్మాయి ఈ నుంచి హయత్ నగర్కు ఉద్యోగం చేయబోతున్నది. ఒకవేళ హయత్ నగర్ నుంచి మాదాపూర్ నుంచి వస్తున్నారు.
వాళ్ళకు 3-4 వేల రూపాయలు ఏదో ఆదా అవుతున్నది. ఆ కోణం కనపడట్లే. మహిళలు అనగానే పొద్దుగాలు లేచి పనులు వేసుకొని ఈ నుంచి ధర్మపురి వరకు పోయి ఆ నుంచి వాళ్ళ బాగుంది ధర్మపురి అని చూసి వస్తారట. అంటే ఎట్లా వీళ్ళ ఆలోచనలు అంటే వాళ్ళకి అసలు ఈ సర్వీస్ అనే మోటివ్ వాళ్ళకి తెలిసింది కాదు. ప్రభుత్వం అనగానే ఏమైనా ఉంటే వాటిని ఎట్లా కొట్టేయాలి, వాటిని ఎట్లా తీసుకోవాలి, లేకపోతే వాళ్ళని ఎట్లా గుంజుకోవాలి ఇట్లా తెలిసింది. ఇవ్వడం అనేది తెలియదు వీళ్ళకి. ఇప్పుడు ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్ళిందంటే మొత్తం నేషనల్ ఇష్యూ లాగా మారిపోయింది. అందరు హీరోలు చేస్తారు. ఎందుకంటే నేను నిన్న ఒక విమర్శ కూడా చేసినవారు పెద్ద ఆయన. ఇప్పుడు సమంత గారిని వ్యక్తిగతంగా ఆమె ఎవరి జోలికి రాదు. అవును, ఎవరి జోలికి రాదు. కేటీఆర్ పోతాడు, నాగ చైతన్య పోతాడు, ఇంకా నాగార్జున గారు ఏమన్నా ఈ భూముల విషయాల్లో కొంచెం ఎలివేట్ అవుతాడు. కానీ ఆమె ఎవరేమన్నా బయటికి రాదు. ఆమె వ్యక్తిగత విషయాల్లో ఎవరు ఆమెను కామెంట్ చేసినా అది మనం ఆలోచించాల్సిందే. దానికి రిజైండర్ కూడా మన సురేఖ గారు ఇచ్చిండ్రు. దీన్ని నేను కాదనను. ఈ సందర్భంలో అందరూ దీంట్లో ముద్దాయిలు అనడానికి కూడా ఆధారాలు దొరికిపోయినాయి. ఇది అనకపోతే సురేఖక్క అసలే ఆమెను డిస్టర్బ్ చేయొద్దు. చాలా చరిత్ర నుంచి కూడా ఆమె ఎవరిని అనదు, అని వాళ్ళని ఎవరిని ఊరుకోదు. ఒక శివంగిలాగా ఉంటుంది ఆమె నేపథ్యం. అట్లా అందులో నా కోణం ఏంటంటే మహిళలు ఈ రోజులలో రాజకీయాలు రాణించడం అనేది చాలా అరుదైతే ఒక బీసీ బిడ్డ, పద్మశాలి బిడ్డ, ఒక కాపు చేసుకున్నది రాజకీయంగా తనకున్న తెలివితో ఈ స్థాయికి వచ్చింది, మంచిగా ఒక మంత్రిగా ఉన్నది. ఆమె మీద ఆ రకమైన ట్రోల్ చేసింది ఎవరు, ఎట్లా చేస్తారు, ఊకుంటుందా? మీలాగా అయ్యలతోని రాజకీయాలకు వచ్చో లేకపోతే మా తాత ముత్తాతలు వారసుల రాజకీయం కాదు. ఆమె కష్టపడి తన భర్త ఎన్నో నష్టాల్లో ఉన్నప్పటికి కూడా ఎదిగిన ఒక బీసీ బిడ్డ. కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టే కొడుకులు మొత్తం ఆమె మీద పడు. ఎవరైనా రఘునందన్ ఎట్లా ఉంటాడు సురేఖతో మనకు తెలియదా? రఘునందన్ ఏమన్నా డీవియేట్ అయిపోయి సురేఖని ఏమన్నా కామెంట్ చేసేస్తావు? రఘునందన్ సైతం సారీ చెప్పిండు, అక్క తప్పైంది. ఆయన తప్పే లేదు దాంట్లో. ఒక బీజేపీ ఆయన అయినప్పటికి కూడా అక్క మనం దీన్ని దరిద్రులు ఇటు అర్థం పెట్టిండు. అది కేసు అనేది సెకండరీ. కేసు ఏముంటది, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ పొలిటికల్ కేసెస్ అంతా కూడా అట్లుంటాయి. కానీ ఒక జీవితంలో ఒక రకమైన ఏమంటారు హ్యూమిలియేషన్కి గురైంది. తర్వాత ఏడ్చింది ఆమె. ఇది ఎవరికి కనపల్లే. దాని నుంచి ఎట్లా ఉంటుందంటే ఆమె అనబోయి ఏమైంది, సమంతని ఇన్వాల్వ్ చేసేసరికి అది సినిమా ఇండస్ట్రీ వచ్చింది. సినిమా ఇండస్ట్రీ ఏంటంటే ఎవరు ఎట్టుకోకుండా మా మీదకి వస్తుంది ఏందనేది వాళ్ళ బాధను మనం డెఫినెట్గా మనం కన్సిడర్ చేయాలి. కానీ దీనికి అంత అగ్గిపెట్టి రాయడం అంటే కేటీఆర్. తర్వాత అన్నప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా పోనీ అక్క ఇది వదిలేద్దాం అనాలన్నా, నాకు కూడా సారీ చెప్పాలి, ఈయనకు కూడా ఇంటికి పోయి సారీ చెప్పాలి. నేను ఓపెన్గా కూడా అన్నా, అవసరమైతే ఆ సమంత ఇంటికి పోతుంది, ఛాయ్ తాగుతుంది, చెల్లె ఇట్లా అయింది, తప్పు ఏదో జరిగిందే అని చెప్పుకుని వాళ్ళు అనుకోగలరు. నీకెందుకు మధ్యన మంట, నీకేంది? ఇది రెండవది, ఈ సోకాల్డ్ బాగా నేషనల్ ఇష్యూని చేయాలని ఇట్లా ఆలోచిస్తుంది కదా. సమంతను అంటేనే మీకు బాధ అనిపించింది. నాకు కూడా వ్యక్తిగత పరిచయం ఏం లేదు, కానీ ఒక మహిళను అంటే ఇంకో మహిళ అన్నా కూడా మనకు కూడా బాధ అనిపిస్తుంది. సరే ఇట్లా ఆమె పాపం ఆటలో బంతి అవుతుంది అని. కానీ మణిపూర్లో గత సంవత్సరం నుంచి మహిళల మానభంగాలు కాదు, నగ్న ఊరేగింపుల నుంచి మొదలు పెడితే మొత్తం మహిళల్ని మొత్తం కనబడితే కాల్చిపడేసే స్థితి ఉంటే ఈ ఒక్కడి మనోభావాలు దెబ్బతినవేంటి నాకు అర్థం కాలేదు. మీరు అనుకుంటున్న ఇప్పుడు ఏది నేషనల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్న వాళ్ళందరూ ఎవరని నేను పేరు పెట్టడానికి ఇష్టపడిన, ఎందుకంటే వాళ్ళకి ఇది బాధ అనిపి ఉండొచ్చు. ఇది సమంత గారిని సురేఖ గారు అన్నది బాధ అనిపించవచ్చు, నాకు కూడా బాధే అనిపిస్తుంది. కానీ మణిపూర్లో మహిళ మీద ఏ ఒక్కరికి బాధ అనిపించలేదు. ఆమె మహిళ కాదా అనిపించింది. ఈ దేశంలో లేదా, అక్కడ ఆత్మగౌరవాలు లేవా, అక్కడ మానభంగాలకు విలువ ఉందా, అంటే మానభంగాలు చేసే హక్కు ఉందా, అక్కడ ముఖ్యమంత్రులు రాజీనామా చేయాల్సిన అవసరం లేదా? మీరు అంటున్న ఈ పైనుంచి కింది వరకు తీసుకోండి, పేర్లు కూడా చెప్పడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకు మీకు మహిళ కూడా రాలేదు? అంతెందుకు, ఇప్పుడు సమంత 6 months బ్యాక్ ఆమె తమిళనాడులో కాస్టింగ్ కౌచ్ మీద కమిటీ ఏదో చేసినారు కదా అక్కడ. అవును, సో అది ఇక్కడ కూడా పెట్టాలి అని ఆమె గతంలో ట్వీట్ చేసింది. సో ఈ సోకాల్ లీడర్లు కూడా ఇప్పుడు ఎవరు రెస్పాండ్ కాలే. ఇది అవకాశవాదము, ఒకటి రాజకీయ ప్రేరేపితం. దాన్ని నేను కామెంట్ ఇంకెక్కువ దూరం పోదలుచుకోలే. ఎవరు చెప్పితే చేస్తారో, ఎవరు చెప్తే నేషనల్ మీడియా అవుతుందో,
నేషనల్ మీడియా కూడా ఎవరి పక్షాన ఎక్కువ ఉంటుందో. ఇప్పుడు ఇదే చర్చ మీరు అంటున్న నేషనల్ మీడియా ఏయో ఆ మీడియా ప్రెస్టీజియస్ మీడియా లేవో, ఆ మణిపూర్ వరకే కళ్ళు కప్పి ఉన్నాయా మీ కెమెరాలు? ఇక్కడెక్కడో సమంత మీద చేసిందని టీఎస్ మినిస్టర్ అసలు మొత్తం పాపం ఆమె ఫీల్ అవుతున్నట్టు కనపడలే నాకు. ఎందుకు? ఆమె తప్పు చేసినట్టు కనబడుతుంది కాబట్టి ఆమె చెప్తుందిలే అన్నట్టుగా ఉన్నది ఆమె ధోరణి. కానీ ఇప్పుడు ఈయన కూడా మనం అక్కినేని గారి మాజీ కుటుంబం కాబట్టి వారు రెస్పాండ్ కావచ్చు. కొంచెం ఈ ప్రభుత్వంలో ఆయనకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ కోపం కూడా లోపల ఉండొచ్చు. దానికి నీ భూమి కొట్టేసింది అని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. చెప్పేటోళ్ళు ఎవరిగా తెలియంది ఏముంది. ఇప్పుడు తప్పు నువ్వు తప్పు చేసినవురా అని కూడా అనేటట్టు లేదు పరిస్థితి. కాబట్టి ఇది కొంత వివాదాస్పదమైనప్పటికి కూడా ఇంతటితో ఆపితే మంచిదని నిన్న మా మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పందించింది. కాబట్టి దీన్ని ఇంకా మనం ముందుకు కొనసాగిస్తే ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మీద మనకుండే గౌరవం పోయినట్టు కనబడుతుంది. సినిమా ఏమంటారు హీరోస్ మీద ఉండేది పోతుంది. అంతా కాకుండా కొంచెం సమయంతో ఉండాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సనాతన ధర్మం మీద ఆయన అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. ఎవరు ఈ ధర్మం మీద దాడి చేసినా నేనైతే ఊరుకోను అంటున్నారు. సో ప్రకాష్ రాజ్ ఆ మధ్య చేసిన స్టేట్మెంట్ని కూడా కౌంటర్ చేస్తూ ఆయనకి ఏకంగా వీడియోనే చేసి. సో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ ఆయన అటైర్ కూడా మారింది మొత్తం టోటల్గా. అప్పుడేమో మనకు ఎట్లా పడే అప్పుడు చెగువేరా ఉండే ఫస్ట్లో చెగువేరా సనాతన ధర్మ ఇది. సో మిత్రుడిని సనాతన ధర్మ గురించి తెలుసుకుంటే మంచిది, కానీ ఎవరో ప్రేరేపితంగా చేస్తున్నట్టు కనపడ్డది. సనాతన ధర్మలో ఎందుకైనా మంచిగానే మాట్లాడుతున్నాడు కదా, మంచి పాయింట్స్ రేస్ చేస్తున్నాడు కదా. అధునాతన ధర్మ తెలుసుకుంటే సనాతన ధర్మ ఏందో తెలుస్తుంది. అధునాతన ధర్మ అంటే రాజ్యాంగం. ఓకే. సనాతన ధర్మ పరంపరనే అధునాతన ధర్మ. వెనుకటికి సనాతన ధర్మలో ఆడవాళ్ళు భర్తలు చనిపోతే భార్యలు కూడా సతీ సాగమనం అంటారు. ఆ భర్తకు పెట్టిన కాడిలోనే వాళ్ళు కూడా కాలిపోవాలి. కానీ దాన్ని అధునాతన ధర్మం మార్చింది. భర్త చేస్తే అది వ్యక్తి చావు, భార్యకి ఇంకో జీవితం ఉంటుందని చెప్పింది అధునాతన ధర్మ. దళితులను ముట్టుకుంటే అంటరానితనం సనాతన ధర్మలో. అధునాతన ధర్మలో అది నేరం. ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఒక దశలోనేమో ఆ పెద్ద ఆయన చేసింది అనేటోళ్ళు వెనకటికి. ఇది పురాతన ధర్మం. ఇంకా అది ఊరి పెద్ద ఎవరైనా పిల్ల నచ్చింది అంటే బంశిండి అంటుండేట. బంశి కలిసింది అంటే ఏదో పోయి పెద్ద ఆయన అన్నట్టుంటుండే. సెకండ్ స్టేజ్లో శిక్షలు ఉండేది, ఆర్థిక శిక్షలు. ఆ పిల్లకి 1 ఎకరం రాపి ఇది మళ్ళీ ఆమె ఈయనతోనే ఉండాలి. ఈయన 3వ భార్యగానో 4వ భార్యగానో ఉండేది. కానీ ఈ కాలంలో తదేకంగా ఒక మహిళ వైపు నువ్వు చూసినా నేరమే. నువ్వు చూడరాని చూపు తదేకంగా ఒక నిమిషం అట్లా చూసినా నువ్వేం చేయనక్కర్లే. ఇది అధునాతన ధర్మ. కానీ ఆ సనాతన ధర్మకు మనోనికి మరి పూర్తి స్థాయి అర్థం వాళ్ళు చెప్పి ఇట్లా మాట్లాడమంటుండ్రు. ఎవరు మాట్లాడమంటారు? ఇంకా ఆయన పూర్వాంకం ఎవరుండ్రు? బీజేపీ ఉంది, ఆయన ఎవరుండ్రు? ఆర్ఎస్ఎస్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే న్యూ మను సిస్టమ్ను తీసుకురావాలన్న ఒక ప్లాన్లో ఉన్నారు. సో అది మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆయన డిప్యూటీ సీఎం చేసిండ్రు. కాబట్టి చంద్రబాబు గారి కంటే కూడా ఆయనే ఎక్కువ సనాతన ధర్మం మీద మాట్లాడుతున్నారు. ఇంకోటి, సనాతన ధర్మ అంటే మన విజయవాడ కనకదుర్గమ్మ మెట్లు కడగడం కాదు. కనకదుర్గమ్మ యొక్క ఇంటెన్షన్ ఉంది కదా, మహిళ ఒక దేవత. ఆ రోజుల్లో ఒక ఏమంటారు, మహిషాసుర మర్దిని అని ఎందుకంటారు? అవినీతిని అరాచకాలని అడ్డుకట్ట వేయడానికి విజయదుర్గమ్మ ఒక ప్రతీక అయితే, నువ్వు నీకాడ అవినీతి జరిగితే ఏడుస్తున్నారు మీరు, అక్రమం జరిగితే మీరు ఏడుస్తున్నారు ప్రభుత్వంలో ఉండి. ఇప్పుడు లడ్డు వివాదం ఉన్నది. లడ్డు అపవిత్రం చేసిన వాడు ఎవడైనా శిక్షార్హుడే, ఎవరైనా సరే. ఏ రకంగా నీళ్లు కల్తీ నీళ్లు పోసిన, నెయ్యే కాదు నీళ్లు మంచి నీళ్లు పోయకపోయినా వాడు దరిద్రుడే. దానికి మీ చేతిలో ప్రభుత్వం ఉంది, ఇమ్మీడియట్గా తీసుకుపోండి. అది ముఖ్యమంత్రి స్థాయి నుంచి మొదలు పెడితే కింద చెప్పరాశి వరకు మీరు శిక్షించే అర్హత కలిగి ఉన్నారు.
దాన్ని రాద్ధాంతం చేయడానికి అందరిని లాగితే దాంట్లో మనోడు ప్రకాష్ రాజ్ కూడా అలా గాయల పడ్డట్టు. అదే అది బీజేపీని గుడ్డిగా వ్యతిరేకించడానికి ప్రకాష్ రాజ్ చేసే ప్రయత్నం. ఓకే, విమర్శల్లో కూడా సహేతుగా ఉండాలి. నాకు కూడా మిత్రుడే ప్రకాష్ రాజ్, నేను 2-3 సార్లు కలిసిన తనని కూడా ఓ స్పష్టత ఉన్నోడే. కానీ వీళ్ళు అంటున్న సనాతన ధర్మ ఉచ్చులోకి మీరు పోతున్నారు. అది కాదు. వాళ్ళు చేస్తున్నది ఏంటంటే మనువాద ధర్మం. అది సనాతన ధర్మలో పురాతన ధర్మ జాంబవంతుడి నుంచే కదా తెలుసుకోమని పవన్ కళ్యాణ్. ఈ దేశపు మొదటి రాజు మహాదిగ అంటే మాదిగ జంబూకుడు. ఇలా ఆయన చెప్పులు కొట్టుకునే వాడిని ఎట్టయిండో వాళ్ళ పట్ల నీదేందో నీ స్టాండ్ చెప్పు. దళితులను అంటరాని వాళ్ళని చేసి ఒకవైపు అటు పెడుతున్నారు. అంటరాని వాళ్ళు మీరు రేపులు చేయడానికి ఎందుకు ఉపయోగపడుతున్నారు? అంటుకోవడమే చాలా కష్టం కదా, ముట్టుకుంటే మహిళ వస్తుంది కదా. అలాంటి మహిళలను రేప్ చేసి ఎందుకు చంపుతున్నారు? హత్రాస్ మీద పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఎక్కడన్నా ఉందా? మణిపూర్ దగ్గర పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఎక్కడ ఉందా? అక్కడ బ్రాహ్మణ స్త్రీలు కూడా మణిపూర్లో అక్కడ డెమోక్రటిక్గా ఉంటారు. నేను మణిపూర్ ఎలక్షన్స్ పోయినసారి పోయినాం కదా, మా ఆవిడతో కలిసి నేను ఒక సద్బ్రాహ్మణ్ ఇంట్లో నేను చేపల కూర తిన్నా, వాళ్ళు వండి పెట్టింది. ఓకే, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కూడా దాడులు నేను కనుక్కుంటే. దాడులు ఏంటి? ఎవరు చనిపోకపోయినా లాంబ్లాయ్ ఆ ప్రాంతంలో నిరంతరం మతాయిల మధ్యన వీళ్ళ మధ్యన హిల్ ఏరియా వాళ్ళ మధ్యన కొట్లాటలు జరుగుతున్నాయి. మరి అక్కడ మనోంది ఎందుకు స్టేక్ లేదు? దేశం మొత్తం మనకు ఏదో డిక్లరేషన్ పెట్టిన మనోడు వారాహి డిక్లరేషన్. దాంట్లో మిత్రమా సనాతన ధర్మ పేరు మీద మనువాదుల ధర్మాన్ని మీరు అమలు చేయడానికి ప్రయత్నం చేయకండి. సనాతన ధర్మ అంటే కాన్స్టిట్యూషన్ అనేది 60% సనాతన ధర్మంతోనే మొదలైంది. 30% మనకు క్రైమ్ను కంట్రోల్ చేయడానికి, 10% మాత్రమే విదేశీ చట్టాలను తెచ్చుకున్నాం మనం. 10%. ఈ దేశం యొక్క రాజ్యాంగము బేసికల్గా సనాతన మూలాల మీదనే ఉంది. రాజ్యాంగాన్ని లెక్క చేయని వాళ్ళతో నువ్వు ఇలా సావాసం చేస్తున్నావు. కాబట్టి ఇదంతా కూడా సౌత్లో మనం ఏదో ఆయనకు తమిళ్లో సినిమాలు ఆడతాయి, తెలుగులో సినిమాలు ఆడతాయి, కన్నడలో కూడా తెలుసు కాబట్టి మనోని తర్వాత బీజేపీ చెప్పినట్టు చేస్తున్నాను అంటారు. అంతే కదా, చంద్రబాబును కాపాడుతున్నట్టు ఒక రకంగా ఆయనతో చేయించాల్సిన పనులన్నీ మనోతో చేయిస్తున్నారు. బట్ నేను చంద్రబాబుని కాపాడేది చంద్రబాబు వల్లనే కదా. చంద్రబాబు మనోని లెక్క మొత్తం ఆహార్యం మార్చుకొని మొత్తం తానే సనాతన ధర్మకి ఏదో ఛాంపియన్ లెక్క చేస్తున్నాడు కదా. దానికి నేను అంటున్నా. ఇంకోటి ఏంటంటే పదవుల కోసము ఆవహించుకోవద్దు దేన్ని. నీలో చెగువేర బతికే ఉండాలి, సనాతన ధర్మ యుద్ధ వీరుడు కూడా బతికే ఉండాలి. సనాతన ధర్మ అనగానే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఛాంపియన్ కాదు. ఈ దేశం మూలవాసులైన బడుగులు, ఈ దేశంలో బతికిన బడుగుల యొక్క అస్తిత్వం అది. అది తెలుసుకో. ఆర్యుల పక్షాన చేరి బడుగులకు నాయకుడు అనకు. ఈ దేశానికి బతుకొచ్చినోడు ఆర్యుడు అంటే ఎక్కడి నుంచో వచ్చినోని సపోర్ట్ చేయడానికి. ఇక్కడున్న బడుగుల మూలవాసుల యొక్క మూలాలను చేయొద్దు. నువ్వు కూడా మూలవాసి అని తెలుసుకోమని చెప్పు. ఇవ్వడానికి సరే, ఇంకొక ముఖ్యమైన విషయము, తీన్మార్ మల్లన్న ఈ మధ్య బీసీల గురించి మాట్లాడుతున్నాడు. అంటే పదే రౌండ్ టేబుల్ మీటింగ్లు సో మాట్లాడుతున్నారు. అన్ని వింటున్నారు కదా మీరు కూడా స్టేట్మెంట్స్. సో ఆయన మీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఈ రాష్ట్రానికి చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి ఇక రేవంత్ రెడ్డి. ఇక ఓసీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇక నెక్స్ట్ ఉండేదంతా ఇక బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు ఆయన. నేనేమంటా అంటే రేవంత్ రెడ్డి గారి తర్వాత వచ్చేటోళ్ళు బీసీ అని కోరుకోండి. తర్వాతే అంటున్నాడు ఆయన. తర్వాత ఎస్సీ వస్తారనుకోండి, తర్వాత ఎస్టీ వస్తారనుకోండి, తర్వాత మైనారిటీ వస్తారనుకోండి. ఇది సోషల్ జస్టిస్ ప్రిన్సిపల్. నేను మళ్ళా కూడా మీ ద్వారా చెప్పేది ఏంటంటే చివరి ముఖ్యమంత్రి అంటే నెగిటివ్. దీని తర్వాత వచ్చేది మేమే అనుకుంటే ఎవరికైనా హక్కు ఉన్నది. బీసీలకు అధికారం రావాలని ఎస్సీగా తప్పవుతుంది. రావాలని కోరుకునేదంటే నేను ముందంజలు ఉంటా. అది ఎన్నోసార్లు మీకు చెప్పినా కూడా నేను. ఎందుకంటే ఒక 50% ఉన్న వాళ్ళు దేశంలో. నేను ఈ మధ్య బీపీ మండల్ గారి మనవన్ని కూడా కలిసిన నేను, సూరజ్ని ఢిల్లీలో కలిసినప్పుడు మన ఎవరు శరద్ యాదవ్ గారి కూతురుతో వీళ్ళంతా కలిసి ఒక ఓబీసీ మూవ్మెంట్ చేస్తుంది. ఫస్ట్ జనగణన, తర్వాత చట్టసభలో రిజర్వేషన్లు వాళ్ళ ఏజెండా. దాంట్లో ఒకసారి మళ్ళీ కూడా నాకు ఆ మీటింగ్లో వాళ్ళు పెట్టిన మీటింగ్లో కనపడ్డాడు కాదు, మేము పార్టిసిపేట్ చేసినాం ఆ రోజు. ఆర్ కృష్ణయ్య గారు
తెలుగు ఎంపీలు అందరూ వచ్చిండ్రు ఆ రోజు, ఓకే. ఏది కాన్స్టిట్యూషన్ క్లబ్లో పెట్టిండ్రు. సరే అక్కడి నుంచి మనోనికి ఇన్స్పిరేషన్ వచ్చి ఉండొచ్చు, రావాలి. పార్టీ వ్యతిరేకత ఏం కాదు కానీ పార్టీ లైన్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాటుతుండా పార్టీ లైన్ ని? బీసీల పక్షాన కొట్లాడుతున్నాడు అంతే, పార్టీ లైన్ ఇంకా దాటినట్టయితే నాకు కనపడలేదు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక వర్గాన్ని వ్యతిరేకంగా పార్టీ చూడదు ఇప్పుడు. ఆయన అంటున్నాడు నాకు ఓసీలు ఓట్లు వేయకండి అంటున్నాడు కదా, తన వ్యక్తిగతం, అంతే పార్టీకి సంబంధించింది. పార్టీ మా పార్టీ రెడ్లు ఓట్లు వద్దంటామా, లేకపోతే కమ్మలు ఓట్లు వద్దంటామా? మాకు ప్రతి ఒక్కరి ఓటు కావాలి కాంగ్రెస్ పార్టీకి. మల్లన్నకు వద్దంటే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లీడర్లు మంత్రులే వాళ్ళే అవుతారు. రేపు నువ్వు కొట్లాడితే నీకు బీసీలు అవుతారేమో, రేపు కొట్లాడితే ఎస్సీలు అవుతారేమో. ఎప్పుడు బాస్ 1960s లో ఫస్ట్ ఎవర్ ఇన్ ఇండియా దామోదరం సంజయ్ గారు దళిత ముఖ్యమంత్రి ఈ దేశంలో. ఆ రోజు ఆయనకు తెలివి ఉన్నది తెచ్చుకున్నాడు. ఇలా మాలను మాదిగను ముఖ్యమంత్రి కావాలంటే ఎంత కష్టపడాలో తెలుసు కదా, చేస్తే అవుతున్నారు. చెన్నైని ఇప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రి చేస్తే అయిండు. అట్లనే రేపు బీసీలను ముఖ్యమంత్రి చేయాలనే కంపల్షన్ పాలిటిక్స్ రావాలి. చేయడం ఎవరో చేయడం ఏంటి, మనమే తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం వచ్చిన దగ్గరల్లో బీసీలను ముఖ్యమంత్రులు చేస్తున్నారు. మన పక్కనే భూపేష్ బఘేల్ ఉన్నాడు కదా, మొన్ననే బీసీ తెలంగాణలో కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు ఉండదు? కానీ దీన్ని ఒక వర్గంకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏమైందంటే అది రేపు సమస్య అవుతుంది. పార్టీ దాన్ని ఆ లైన్ యాక్సెప్ట్ చేయలేదు కదా, చెయ్యదు కదా. మీ పార్టీలోనే ఉన్నాడు కదా, ఎట్లా ఉంటే అది ఆయన ఇప్పుడు పార్టీ చూసుకుంటుంది మళ్ళీ. అది పార్టీ నేనేమో అట్లని కాదు, రెండు మనకెందుకని కూడా కాదు, అది రాంగ్ సంకేతం ఇస్తుంది. అంటే ఒక పార్టీలో వాళ్ళు ఎవరైనా ఈయన ఇట్లా మాట్లాడమంటుండ్రు, ఆయన ఒక ఆయన అంటాడు బీజేపీ ఆయన, లేదు ఇంకొక ఆయన బీఆర్ఎస్ ఆయన మళ్ళీ నన్ను ఇట్లా మాట్లాడిపోయామని ఎల్లయ్య చెప్పిండని ఇంకొక ఆయన అంటాడు. అది నేను దాన్ని నాతో కూడా మళ్ళీ మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు. మాట్లాడినప్పుడు చెప్తా అన్న బీసీ మూవ్మెంట్ చేయాలంటే నేను కూడా ఉంటా. ఆయన చిత్తశుద్ధి ఎంత అని మీరు అనుకుంటున్నారు? అంటే ఆయనకి కమిటెడ్గా ఉంటాడు. పార్టీ కమిట్మెంట్ కూడా ఇంపార్టెంట్ పార్టీకి వచ్చినప్పుడు. ఇప్పుడు దయాకర్ అంటాడు అఫ్ కోర్స్ కాంగ్రెస్ లీడర్, బట్ దళిత్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఓబీసీ ఇష్యూస్ వచ్చినప్పుడు పార్టీ లిమిట్స్ దాటి కూడా వాళ్ళ పక్షాన నిలబడతాడు. అది పార్టీ వ్యతిరేకించదు. అట్లని చెప్పి నేను అక్కడ తప్పున్నా కూడా దళితుల పక్షానున్నా సమస్యనే, ఓసీల పక్షానున్న సమస్యని. మనం ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి. వర్గీకరణ మీరు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఏదో ఉన్నారు, పార్టీ వర్గీకరణ అంటే మీరు యాజ్ ఏ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా అక్కడ ఒక రకమైన స్పీచ్ ఇవ్వాల్సి వస్తుంది. అసలు నేను పోవట్లేను అక్కడికి. అసలు ఇప్పుడు ఇది పార్టీకి కాంట్రా అవుతుంది నాకు. ఇప్పుడు నా సంఘం ఉంది, వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారు అనేది కూడా నేను ఇన్వాల్వ్ కూడా కాను. ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ చాయిస్ ఆల్సో. అట్ ద సేమ్ టైం పార్టీని డివేట్ కావాల్సిన అవసరం లేదు. అందుకని దయాకర్ చాలా మంది దాని మీద స్పందిస్తలేరు అంటాడు. ఇంకే మందకృష్ణ గారు కూడా అంటాడు. ఇప్పుడు మందకృష్ణ గారికి కూడా నేనేం పాజిటివ్ కాదు, ఎందుకంటే నువ్వు నా గురించి నాకు అనుకూలంగా ఏమున్నావు, నా గర్కా నా ఘాట్కా లెక్క. ఇప్పుడు వాళ్ళు ఇంత పెద్ద తెలంగాణ మాలమానాడని పెట్టి మూమెంట్లో ఒక క్రియాశీలక పాత్ర పోషించిందే నేను. సందర్భం వచ్చినప్పుడు నేను మాట్లాడలేని స్థితి ఉన్నది, ఎటు అని చెప్పలేని స్థితి ఉన్నది. అట్లనే పార్టీ లైన్ పార్టీ నేను మెయిన్ ఫేస్ లేకపోతే లిటరల్గా మేము పార్టీ అని జనానికి తెలియకపోతే మేమేం మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మల్లన్న కూడా అంతే కదా. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనే కాదు, మల్లన్న ఐడెంటిటీతో కూడా ఎమ్మెల్సీ అయింది. రెండు పార్టీ లైన్ను మిస్ అయితే ఏంటంటే అది మనం ఆక్షేపణీయంగా ఉంటుంది. సమ్ టైమ్స్ మనకు లవ్ లెటర్స్ కూడా వస్తాయి మళ్ళీ. ఇది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సమర్థించడం, నేను బీసీ వాదాన్ని నేను మల్లన్న కంటే ఎక్కువ సమర్థించగలను. అవసరమైతే నాది నేను ఒక పాదయాత్ర కూడా గతంలో నేను అనుకున్నా, కాకపోతే మన యాత్రే కొంచెం తడబడుతున్నది కాబట్టి ఆగినాం. కానీ రేపటి రోజున బీసీ అస్తిత్వం కొరకు ఓసీలు కూడా కొట్లాడే రోజులు ఉన్నాయి. చూడండి మీరు, రేపు ఆ దేశంలో జరుగుతున్న ఉద్యమంలో బ్రాహ్మణ సంఘాలు సైతం ఓబీసీలకు ఉత్తరప్రదేశ్లో మద్దతు చెప్తున్నారు. ఎందుకనంటే కాజ్ జెన్యూన్ కాబట్టి. సో మా పార్టీ కూడా మల్లన్న డిమాండ్ను ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నది. కాకపోతే కొంచెం పెడగబోవడం వల్ల ఏమైందంటే పలు సందర్భాల్లో ఆక్షేపణలు వస్తే దాన్ని కూడా మనం డేర్గా ఎదుర్కోవడానికి ఉన్నట్టుంది. మరి నాకు తెలియదు, చూద్దాం ఏమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు. సో ఇది అద్దంకి దయాకర్ గారితో లేటెస్ట్ అప్డేట్స్ పైన అనాలిసిస్ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.